నల్గొండ జిల్లాలో తలపెట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభ అబాసు పాలైందని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రజాపాలన విజయోత్సవాల పేరిట పలు ప్రారంభోత్సవాల కోసం నల్గొండ సభలో రేవంత్ ప్రసంగం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. ఆదివారం నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అట్టహాసంగా నల్గొండ పర్యటనకు ఇచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ హయాంలో పూర్తి చేసిన పనులకు మాత్రమే ప్రారంభోత్సవాలు చేశారన్నారు. కేసీఆర్ హయాంలో దేశంలో అతిపెద్దదైన యాదాద్రి పవర్ ప్రాజెక్టును కట్టుకున్నామని, అదంతా కేసీఆర్ విజన్ ముందు చూపు అని తెల్లతేటమైందన్నారు. 2027 నాటికి 24,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేరుకోవాలని టార్గెట్గా పనిచేశామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే శనిగ్రహమని, కాంగ్రెస్ ప్రభుత్వం యాదాద్రి ప్లాంటుకు మెడికల్ కాలేజ్కి ₹1 కూడా ఇవ్వలేదని, కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతోనే అవి పూర్తి చేశామని, కేసీఆర్ వ్యవసాయ రంగంపై తీసుకున్న నిర్ణయాలతో నల్గొండ లబ్ధి పొందిందని, నేడు రాష్ట్రంలో 30,000 కోట్లు అన్నదాతలకు ఎగ్గొట్టారని, రైతులకు 12,000 కోట్లు మాత్రమే రుణమాఫీ చేశారని రేవంత్ రెడ్డి సభలో మాట్లాడుతుంటే ప్రజలు సభ నుంచి వెళ్ళిపోతున్నారన్నారు. వాస్తవాలు ప్రజలకు తెలుసని, మూసి ప్రక్షాళన సైతం మేమే మొదలుపెట్టామన్నారు. నల్గొండ సర్వనాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ అని, వ్యవసాయ రంగం ఆగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు కంచెల భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, నల్లమోతు భాస్కర్ రావు, నోముల భగత్, జడ్పీ మాజీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. సరే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం గడిచింది. ఆ విషయాలు ఒకసారి మాట్లాడుకుందాం రేపటి ఎల్లుండిలో. ఇవాళ ప్రత్యేకించి మేము ఈ సమావేశం ఏర్పాటు చేసిన సందర్భం, నిన్న ముఖ్యమంత్రి గారు వచ్చి నల్గొండ జిల్లాలో యాదాద్రి పవర్ ప్లాంటు 800 మెగావాట్ల యూనిట్ ప్రారంభం చేసి జాతికి అంకితం ఇచ్చినారు. అదే సందర్భంలో మెడికల్ కళాశాల భవనాన్ని కూడా ప్రారంభం చేసినారు. అదేవిధంగా ఇప్పుడు సంవత్సర కాలం క్రితమే అప్పటి మన నకరికల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య గారు ట్రయల్ రన్ చేసిన బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టును కూడా పనిలో పనిగా ప్రారంభం చేసిపోయినారు. అది ఇక్కడ నల్గొండ జిల్లా ప్రజలకు నేను చేసే విజ్ఞప్తి, ముఖ్యమంత్రి గారు వచ్చి కేవలం కేసీఆర్ గారు ఇచ్చిపోయిన అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం తప్ప ఈ జిల్లాకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చింది లేదు, ఒక్క పైసా మిగిల్చింది లేదు. ఈ జిల్లా మంత్రులు సాధించింది అంతకన్నా ఏమీ లేదు. సంవత్సర కాలంగా ఏం చేయలేకపోయినరు, ఈ జిల్లాకి ఏం తేలేకపోయినరు. ఇవాళ ముఖ్యమంత్రిని తీసుకొచ్చుకొని ఎంతైతే ఖర్చు పెట్టినరో ఆ ఖర్చు మందం కూడా ఈ నల్గొండ జిల్లా ప్రజలకు ఉపయోగమయ్యే ఒక ప్రాజెక్టు కానీ ఏదైనా ఒక అభివృద్ధి కార్యక్రమం కానీ శంకుస్థాపన చేసిన సందర్భం లేదు. ప్రజలకు నేను చేసే విజ్ఞప్తి, ఈ జిల్లా మంత్రుల గొప్పతనం ప్రారంభోత్సవాలే తప్ప కేసీఆర్ గారి హయాంలో ఈ జిల్లా మంత్రి గారు నేను తీసుకొచ్చిన వాటికి ప్రారంభోత్సవాలే తప్ప శంకుస్థాపన చేసిన ముఖం లేదు వీళ్ళకి. ఈ జిల్లా మంత్రుల పని విధానం గిరి. ఈ సందర్భంగా నేను జిల్లా ప్రజలకి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. కేసీఆర్ కళల ప్రాజెక్టు భారతదేశంలోనే ఎవరు చేయనటువంటి సాహసం చేసి ప్రభుత్వ రంగ సంస్థ జెన్కో ఆధ్వర్యంలోనే 4,000 మెగావాట్ల అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ని నల్గొండ జిల్లాకి ఇచ్చినందుకు కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జిల్లా ప్రజలకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. ఇది కేసీఆర్ గారి వరం. గత కాంగ్రెస్ హయాంలో నాశనం అయిపోయిన ఈ జిల్లాకు కాంగ్రెస్ కారణంగానే ఫ్లోరిన్ మహమ్మారికి బలైన ఈ జిల్లాకు
కాంగ్రెస్ నాయకుల చేతగాంతనం వల్లనే కరువుకు గురైన ఈ జిల్లాకు, కాంగ్రెస్ వల్లనే మనకు హక్కున్న కృష్ణా నీళ్లను కూడా పొందలేక నాశనం అయిపోయిన ఈ నల్గొండ జిల్లా పొలాలకి కేసీఆర్ గారు ఇచ్చిన వరాలు ఇవాళ ఒకటొకటి ప్రారంభమై ప్రజలకి వాస్తవంలోకి వస్తున్నందుకు, ప్రజలకు ఫలితాలు ఇచ్చే స్థితిలోకి వస్తున్నందుకు ఈ జిల్లా బీఆర్ఎస్ నాయకుడిగా, ఈ జిల్లా అభివృద్ధి కొరకు గత 10 సంవత్సరాలు కృషి చేసిన మంత్రిగా నేను గర్వపడుతున్నా. కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ జిల్లాను సస్యశ్యామలం చేసే అవకాశం వచ్చినందుకు 27 నాటికి ఎట్టి పరిస్థితుల్లో 24,000 మెగావాట్ల విద్యుత్తు టార్గెట్ చేరుకోవాలని చెప్పి, రాష్ట్ర అవసరాలు ఆనాటికి అంత పెరిగిపోతాయని చెప్పి మేము వచ్చే నాటికి కేవలం 7,770 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం ఉంటే విద్యుత్తు, దాన్ని 24,000 మెగావాట్లకు పెంచాలని చెప్పి టార్గెట్ పెట్టుకొని కేసీఆర్ గారు చేసిన ప్రయత్నంలో భాగంగా నల్గొండ అన్ని రంగాలుగా వెనుకబడిపోతుంది, అన్ని విధాలుగా కాంగ్రెస్ నిర్లక్ష్యంతో నాశనం అయిపోయింది. మంచిగా బతికిన జిల్లా, వ్యవసాయంలో ప్రపంచానికే ఒక గొప్ప ఆదర్శంగా ఉన్న జిల్లా, ఈ జిల్లాను మళ్ళీ అభివృద్ధికి తీసుకురావాలని చెప్పి, ప్రత్యేకించి ప్రపంచంలో ఎక్కడ లేని దురదృష్టం ఈ జిల్లాకి పట్టింది. కాంగ్రెస్ పరిపాలనలో వచ్చిన శని 1970లో పుట్టి మునుగోడు నియోజకవర్గంలో ఒక గ్రామంలో పుట్టి జిల్లాను మొత్తం కబలించేసిన ఆ ఫ్లోరిన్ మహమ్మారిని పారదోలడానికి కూడా కేసీఆర్ గారు ఇక్కడి నుంచి వెళ్ళే మిషన్ భగీరథను ప్రారంభం చేసి రాష్ట్రం అంతటికి కూడా ఆ వరాన్ని ఇచ్చిండ్రు. అది కూడా ఈ జిల్లా నల్గొండ జిల్లా మీద ఉన్న ప్రత్యేకమైన ప్రేమతోని ప్రారంభం చేసిన కార్యక్రమం మిషన్ భగీరథ కూడా సంతోషం. ఎందుకో ఈ జిల్లాలో ఉన్న నాయకుడు గతంలో మూర్ఖంగా ప్రవర్తించి పవర్ ప్లాంట్ను వ్యతిరేకించి, నాకు వాస్తవానికి అనుమానం ఉండే ఈ ఎన్జిటిలో స్టే తీసుకొచ్చి కుట్ర చేసిన దాంట్లో ఈయన కూడా ఉండడేమని అనుమానం ఉండే. నేను మంత్రిగా ఉండి నేను ఆవిడ చెప్పడం మంచిది కాదు కాబట్టి నేను అనలేకపోయినా, కానీ ఆయన మాట్లాడిన మాటలన్నీ అట్లనే ఉండే. దానివల్ల పర్యావరణం దెబ్బతింటుందని, దానివల్ల ఏదో నాశనం అయిపోతుందని ఈ ప్రాంతం అనేక రకాలుగా ఆ ప్రాజెక్టు పైన దాడి చేసి దానికి శాపనార్థాలు పెట్టి, దాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో ఆపేస్తా, మా పార్టీ ఒప్పుకోకపోయినా సరే నేను ఆపేస్తా అని చెప్పి ప్రగల్భాలు పలికిండు. నేను నిన్న కొద్దిసేపు ఆందోళన పడ్డా, మరి ముఖ్యమంత్రి పోతుంటే నా అడ్డం పడతాడేమో, ధర్నా చేస్తాడేమో, ఆపేస్తాడేమో, దాన్ని ప్రారంభం చేయకుండా అని అనుకున్నా. కానీ మరి ఏ మొత్తం మంది ఇచ్చారో, ఏ మడ్డం వచ్చిందో కానీ ఆ సమయానికి అక్కడికి పోయి దాన్ని అడ్డుకోకుండా ఉన్నందుకు ఈ జిల్లా మంత్రికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా జిల్లా ప్రజల తరఫున. అందుకే ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అక్కడికి పోయి దాన్ని అడ్డుకోకుండా ఉన్నందుకు. మరి అది విఘ్నత ప్రదర్శించిండా, లేదన్నా ఏదైనా మత్తు మంది ఇచ్చిందా, ఎవరైనా ఏదన్నా ఏం కారణమో కానీ అడ్డుకున్నది. మొత్తానికి అక్కడికి పోయి అడ్డుకోనందుకు మాత్రం నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. చెప్పి ఓట్లు వేయించుకొని ప్రజల్ని మోసం చేసినా, మేము ఏ హామీ ఇవ్వకుండానే తీసుకొచ్చినాం. ప్రజల అవసరాలు దృష్టిలో పెట్టుకొని దాన్ని కూడా పూర్తి చేసినాం. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం, వీరు వచ్చినాక, వీరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా థర్మల్ పవర్ ప్లాంట్కి కానీ, మెడికల్ కళాశాలకు కానీ, బ్రాహ్మణ వెల్లం ప్రాజెక్టు కానీ ఇవ్వలేదు. ఇవి పూర్తిగా మేము మా నిధులతో పూర్తి చేసినాయి. ఇది కూడా జిల్లా ప్రజలకు తెలియడం కొరకు చెప్తున్నాను నేను. మేము ఆనాడు శాంక్షన్ చేసిన నిధులతో చేసినవి తప్ప అదనంగా వీళ్ళేం రూపాయి ఇవ్వలేదు, రూపాయి ఖర్చు పెట్టలేదు. ఇప్పుడు ప్రారంభం చేసిన వాటికి రూపాయి ఇవ్వలేదు, కొత్తగా ఏదైనా శంకుస్థాపన చేయడానికి కూడా ఏదైనా రూపాయి ప్రకటించలేదు. బహుశా గతంలోనే వెంకరెడ్డి గారే నేను ప్రారంభం చేసిన, నేను శంకుస్థాపన చేసిన అని చెప్పిన రోడ్లకే మళ్ళీ నిన్న ముఖ్యమంత్రి గారు మళ్ళీ నేను చేసిన అని చెప్పినట్టున్నాడు. వెంకరెడ్డి గారు ఎప్పుడు 7 నెలల క్రితం ఉరికి కొబ్బరికాయ కొట్టిన రోడ్డుకే మళ్ళీ నిన్న ముఖ్యమంత్రి ఏదో వర్చువల్గా ప్రారంభం చేసిండ్రు అని చెప్పి చేసారు. అక్కడ ఏదీ లేదు కానీ కొబ్బరికాయలు మాత్రం ఒకరి మించి ఒకరు కొడుతున్నారు, మంత్రి ముఖ్యమంత్రి పోటీలు పడి. గత సంవత్సర కాలంలో ఈ జిల్లాకు వచ్చింది శూన్యం. నిండితే మంత్రుల జేబులు ఏమన్నా నిర్ణయం కానీ ప్రజల జేబులు మాత్రం ఖాళీ అయినాయి. ప్రత్యేకించి కేసీఆర్ గారు వ్యవసాయ రంగం మీద తీసుకున్న శ్రద్ధ వల్ల, చర్యల వల్ల
వారు ప్రారంభం చేసిన పథకాల వల్ల అత్యంత ఎక్కువ లాభపడిన జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా. ఎందుకంటే పూర్తిగా వ్యవసాయ ఆధారితమైన జిల్లా నల్గొండ జిల్లా. వ్యవసాయమే జీవనాధారంగా 90% మంది ప్రజలు బతికే జిల్లా నల్గొండ జిల్లా. ఈ జిల్లాను వ్యవసాయం నాశనం చేసి వాళ్ళు కరువు జిల్లాగా చేసి ఖతం చేసిపోతే కేసీఆర్ గారు ఇచ్చిన 24 గంటల విద్యుత్తుతోనే మొట్టమొదటిగా ఎక్కువ ఉపయోగపడింది నల్గొండ జిల్లాకి. ఎందుకంటే 5 లక్షలకు పైగా వ్యవసాయ బావులు ఉన్న ప్రాంతం నల్గొండ జిల్లా. ప్రపంచంలో మొత్తం భూగోళంలోనే అతి తక్కువ ప్రాంతంలో, తక్కువ ఏరియాలో అతి ఎక్కువ బోరు బావులు ఉన్న ప్రాంతం మన ఉమ్మడి నల్గొండ జిల్లా. 5.5 లక్షలకు పైన ఉన్నాయి ఇవాళ. మన కేసీఆర్ గారు ఇచ్చిన 24 గంటల ఉచిత కరెంటుతోని లాభపడిన జిల్లా నల్గొండ జిల్లానే. అదేవిధంగా గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం, మా ప్రభుత్వం చేసిన రుణమాఫీ వల్ల అత్యంత ఎక్కువ లాభపడిన జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లానే. ఆ తర్వాత రైతు బంధుతోని అత్యంత ఎక్కువ లాభపడిన జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లానే. రైతు బీమాతోని అత్యంత ఊరట పొందిన జిల్లా కూడా ఉమ్మడి నల్గొండ జిల్లానే. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సర కాలంలో ఈ జిల్లా రైతాంగానికి అన్యాయం చేసింది ఈ ప్రభుత్వం, ఈ జిల్లా మంత్రులు. వాస్తవానికి రైతులకు ఎగ్గొట్టిందేమో 30,000 కోట్లు, ఇచ్చింది కేవలం 12,000 కోట్లు. ఇది ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి. రైతులకు ఎగ్గొట్టింది రాష్ట్రం మొత్తం అంది. నేను చెప్తున్నా ఈ లెక్క 30,000 కోట్లు ఎగ్గొట్టింది, ఇచ్చింది మాత్రం 12,000 కోట్లు. వీళ్ళు రుణమాఫీ పేరు మీద మేము ఇచ్చినమంటున్న పైసలు ఇప్పటికీ 12,000 కోట్లకు దాటలేదు. 12,000 కోట్లకు ఒక్క రూపాయి కూడా దాటలేదు మొత్తం రాష్ట్రంలో. ఏ గ్రామంలో చూసినా 30-35% మంది మాత్రమే మాకు రుణమాఫీ జరిగింది అని చెప్తున్నారు. గ్రామాల వారీగా లెక్కలతో సహా నేను బయట పెడతా తొందరలోనే. ఏ గ్రామంలో ఎంత లోన్ ఉన్నారు, రైతులు ఎంత సంఖ్య ఎంత, ఆ డబ్బులు ఎంత, మాఫీ జరిగింది ఎంతో కూడా నేను ఆదాయాలతో సహా బయట పెడతా. దాంట్లో కూడా నల్గొండ జిల్లానే ఎక్కువ దెబ్బతినింది. వ్యవసాయ రంగంలోనే ఎక్కువ లాభం పొందింది కాబట్టి కేసీఆర్ గారి హయాంలో. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అత్యంత ఎక్కువ ద్రోహం జరిగింది, నష్టం జరిగింది రైతాంగానికే. కాబట్టి రైతాంగమే ఎక్కువ నష్టపోయినరు ఇవాళ ఈ జిల్లాలో ఉన్న మంత్రుల నిర్వాహకం వల్ల, ఈ రాష్ట్ర ప్రభుత్వ నిర్వాహకం వల్ల. ఇది ప్రత్యేకంగా అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. నేను ఏం మాట్లాడాడు, ఊకదంపుడు ఉపన్యాసం తప్ప ప్రజలకు ఉపయోగపడే మాట. వాస్తవానికి కేసీఆర్ గారి గురించి వీళ్ళు ఒక నోట్లోంచి మాట ఎత్తితే ప్రజలు నిలబడే పరిస్థితుల్లో లేరు. ఎదురుగా ప్రజలు ఖాళీ చేసిపోయారు. ఏమన్నా ఇస్తాడేమో. గతంలో కేసీఆర్ గారి కొరకు ఎదురు చూద్దరు ప్రజలు. వస్తే ఒక తండ్రి ఇంటికి వచ్చేటప్పుడు, ఎటన్నా ఊరి పోయి పట్నం పోయి ఇంటికి వచ్చేటప్పుడు మాకు ఏమన్నా తెస్తాడేమో మా నాయన అని చెప్పి ఎట్లా ఎదురు చూద్దరో చిన్నపిల్లలు గతంలో. ప్రతి నియోజకవర్గం పోటీ పడేది కేసీఆర్ గారిని మా దగ్గర రండి అని చెప్పి అడిగేది. దేనికి అంటే వస్తే ఏదైనా ఒక వరం ఇచ్చిపోతాడు సార్ మాకు అన్న ఆ భావన ఉండేది. ఏదన్నా మా నియోజకవర్గంలో ఇంత డెవలప్మెంట్ వస్తుందన్న భావన ఉండేది. కానీ వాళ్ళ ముఖ్యమంత్రి ఏడికి పోయినా 3 తిట్లు, 6 శాపనార్థాలు తప్ప, 3 బూతులు, 6 ఏతులు తప్ప ఏమీ లేదు ఈ ముఖ్యమంత్రి చేసేది ఎక్కడికి పోయినా. వేరే వాళ్ళు చేసిన నేను చేసినా అని చెప్పుకోవడం. నేను అంటారంటారు కానీ ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నప్పుడు నేను మా ఊర్లో ఉన్నా. అక్కడ ఎదురుగా 5-10 మంది రైతులు కూర్చొని ఉన్నారు. రైతులు ఇతరులు. వాళ్ళు అన్న మాట నాకు చెప్పాలంటే కూడా కొంచెం ఇబ్బంది ఉంది. సరే నేను పెళ్ళే నెల కాకపోయే అప్పుడే పోరగానే ఎత్తుకొచ్చి నా కొడుకు అంటాడు దీడు అని. పిల్ల కూడా మేనరికం కాదు, పాత తెలిసింది కాదు. నెల కిందనే మాట్లాడుకున్న వారానికి పెళ్లి చేసిండ్రు. ఇప్పుడు అప్పుడే 2 పిల్లల్ని ఎత్తుకొని వచ్చి నా పిల్లలు అంటే మనం ఏందన్నట్టు ఇది అని అడుగుతున్నారు ప్రజలు. గట్ల ఉంది ముఖ్యమంత్రి ఏతులు. దీన్ని ఏతులనే అంటారు. అబద్ధాలు, మోసాలు ఇంకోటిగా ఏతులు అంటారు. ఇంకోటి పిల్లల్ని ఎత్తుకొచ్చుకొని నా పిల్లల్ని చూపించుకుంటే దాన్ని ఏమంటారు? బుద్ధి ఉండాలి కదా. మొత్తం నీ వచ్చినాక ఇచ్చింది నోటిఫికేషన్లు 12,000 ఉద్యోగాలకి. అందులో ఇప్పుడు నిండింది 5,600 ఏమంతే. మిగతా 50,000 కేసీఆర్ గారు సృష్టించినాయి. అన్ని కేసీఆర్ గారు ఏర్పాటు చేసిపోయినాయి. నేను అన్నాను గ్రామీణ ప్రాంతాలకు పోతే వాళ్ళు చెప్తారు బాగా. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పోయి మైక్ ముందర చెప్పి బాగా చెప్తారు వాళ్ళ భాషలో వాళ్ళు ఏం చెప్పాలి. మరి ముఖ్యమంత్రికి తెలియదా ఈ హెచ్లెంకరెడ్డి పిచ్చులెంకరెడ్డి అబద్ధం చెప్పి తీసుకొచ్చిండో తెలియదు. కానీ అది ఏ రోజు ప్రారంభమైందో
ఏ రోజు నీళ్ళ బయట పోసిందో సాక్ష్యమే ఉంది. మీ మీడియా మిత్రులందరి సాక్షిగా మా చిరుమర్తి లింగయ్య గారు ఆ రోజే నిన్న ముఖ్యమంత్రి చేసే పని చేసిండు.